దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు ఉంటుంది. మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. రక్షణ అనేది ఉచితమైనదే, కానీ చాలా అమూల్యమైనది. రక్షణ లేకుండా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. దేవుని రాజ్య వారసులుగా మనం ఉండాలంటే రక్షణ అనుభవాన్ని మనం కొనసాగించాలి, రక్షణ అనుభవాన్ని పొందుకోవాలి. రక్షించబడి ఆ అనుభవం కొనసాగినప్పుడు మనం నిత్యత్వంలో ఉండబోతున్నాం. రక్షణ ఈ దినంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసం దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎట్లా ఎలాగో తప్పించుకుందరు. రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుగా అంగీకరించడమే రక్షణ. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన ప్రభువుని, దేవుడిని ఆయన మన హృదయాల్లో అంగీకరించి ఆయన వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే, ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో రక్షణలో కొనసాగుతాం. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. ఈ లోకంలో చాలా ఉన్నతమైనటువంటి సంపద కలిగి, చాలా ఉన్నతమైన స్థితి కలిగి ఆయన జీవించాడు. కానీ ఆయనకి రక్షణ లేదు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ త్రావలో వస్తున్నప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు చూడాలని ఆశ కలిగిందో, ఆ తర్వాత జక్కయ్య త్వరగా దిగు అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆయన ఎదుర్కొన్నాడో తన జీవితం అంతటిని ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన ఇంటికి ఆహ్వానించాడు. అంతకంటే మించి తన హృదయంలోనికి స్వీకరించాడు. తన రక్షించబడడం మాత్రమే కాదు, కానీ తన కుటుంబం అంతా కూడా రక్షణ అనుభవాన్ని పొందుకున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణ గురించి తన ఆస్తిలో సగభాగాన్ని పేదలకు సమర్పించాడు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 గంటలుగా ఇస్తానని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. తన పాప స్థితిని ఒప్పుకుని తన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇదే అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రక్షణ అనేది ప్రభు అందరికీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన కృప అందరికీ విస్తరింపజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం, నా కోసం కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నీ నా స్థానంలో శిక్ష అనుభవించి మనకి రక్షణ భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. అయితే ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మన స్థితి అంతటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏ పాపమైతే మన జీవితంలో వెలుబడి చేస్తుందో, ఏ పాపమైతే మన జీవితంలో కృంగ చేస్తుందో, వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయానికి ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో గొప్ప రక్షణ పొందుకుంటావు. అయితే ఇప్పటికీ రక్షించబడి నువ్వు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆ రక్షణ అనుభవంలో కొనసాగండి. ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణని మనం స్వీకరిద్దాం.
ఆ రక్షణ అనుభవంలో కొనసాగుదాం. ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ఈ లోకంలో మాత్రమే కాదు కానీ పరలోకంలో ఇవ్వబోతున్న బహుమానం వైపు మన దృష్టి నిలిపి ఆయనతో కలిసి జీవితాంతం ప్రయాణం చేద్దాం. తద్వారా దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఇప్పటి వరకు రక్షణ లేకుండా ఏ జీవితం అయితే ప్రభా కొనసాగుతుందో వారందరినీ మీ కృపగల హస్తంగా అప్పగిస్తున్నాను ప్రభా. వారి జీవితంలో మీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. ఇంకా మీకు వారికి ఏ స్థితిలో అయితే దూరంగా ఉన్నారో ప్రభా, వాటన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపడడానికి సహాయం చేయ ప్రభా. జక్కయ్య తన జీవితాన్ని మీ సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు ప్రభా, తన జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించారు ప్రభా. మీకు సన్నిహితంగా జీవించినట్లుగా, మీకు దగ్గరగా జీవించినట్లుగా, తన జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని కలిగినట్లుగా మీ వాక్యంలో మేము గమనిస్తున్నాం ప్రభా. అలాంటి సంతోషాన్ని, అలాంటి సమాధానాన్ని మా ప్రియుల జీవితంలో కూడా జరిగించి ఇంత గొప్ప రక్షణను ప్రభా వారు పొందుకుని వారి జీవితంలో ఆ సంతోషానందాన్ని ప్రభా ఉంచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చే రక్షణని మీరు పొందుకుంటూ ఆయన కృపను మీరు పొందుకుని ఆ రక్షణ భాగ్యాన్ని కొనసాగుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.